హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ కి. ఒక్క నిమిషం వినండి దోస్తులు. చాలా మంది ఈ సిరీస్ అస్సలు బాలేదు, స్టోరీ ఏం బాలేదు అంటున్నారు. ఇది మరీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్న స్టోరీ కాదండి. మన సొసైటీలో ఇలాంటివి జరుగుతున్నాయని మీకు తెలియజేయడానికి మాత్రమే. డబ్బులు జల్సాల కోసం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల జీవితం ఎలా నాశనం అయిపోతుందో, ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా కోల్పోతుందో తెలియజేయడానికి మేము ఈ సిరీస్ ని స్టార్ట్ చేశాము. అప్పుడే కదా దోస్తులు మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. అలాగే మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచగలుగుతాం. ఓకేనా దోస్తులు? మీకు అర్థమైంది అనుకుంటాను. సో దోస్తులు, పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 58 మేము ముందుకు తీసుకొచ్చాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పండి అంకుల్. నువ్వు ఎక్కడ పడుకున్నావు? నేను నా రూమ్ లో పడుకున్నాను అంకుల్. మరి అమ్మ తమ్ముడు హాల్లో పడుకున్నారు. ఒకదానివే పడుకున్నావా? అవును, ఒక్కదాన్నే ఉన్నాను. మీరు చెప్పండి అంకుల్, నేను ఎవరికి చెప్పను. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు. మీరైతే చెప్పండి అంకుల్, నాకు అర్థం అవుతుంది. నేను అన్ని అర్థం చేసుకోగలను. మీరు ఒకసారి చదువుకున్న అమ్మాయిలకి సాయం చేస్తానంటారు, నేను క్లెవర్ కాబట్టి సాయం చేస్తున్నానంటారు. ఒక్కోసారేమో ఎందుకంత కష్టపడుతున్నావు, చదువుకోకు, నేనున్నాను కదా నీకు సాయం చేస్తానంటారు. అసలు ఎందుకు అంకుల్ ఇలా? ఏం లేదు కారు, ఇది కేవలం నాకు నా మనసుకి మాత్రమే తెలుసు. ఏంటది? నా పేరేంటో తెలుసా నీకు? అంతరంగం అనుకుంటాను. అంతరంగం అంకుల్ కదా మీరు? అది నా అఫీషియల్ నేమ్. బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి కొన్ని అక్షరాలు కలవడానికి పెట్టారు ఆ పేరు. అవునా? పేరు చాలా వెరైటీగా ఉంది అంకుల్. ఏమనుకోకండి అంకుల్, నేను ఇలా అంటున్నానని. నువ్వు ఏమన్నా నేను ఏమనుకోను. అలాగని నువ్వు తప్ప ఇంకా వేరెవరైనా నన్ను ఏమైనా అంటే నేను అసలు ఊరుకోను. నువ్వు నన్ను ఏమని పిలిచినా ఏమన్నా కూడా నాకు పర్వాలేదు. మరి మీ అసలు పేరేంటి? నా పేరు జయదేవ్. జయదేవ్ అంకుల్, చాలా బాగుంది అంకుల్ ఈ పేరు. ఈ పేరు ఎవరికి తెలీదు, నా దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుసు. నన్ను అందరూ దేవ్ అని పిలుస్తూ ఉంటారు, కానీ నా ప్రాణం మాత్రం జై అని పిలిచేది. ఎవరు? నా ప్రీతి. ప్రీతియా? నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రీతి నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. ప్రీతి అంటే మీ లవర్ అంకుల్? అవును, తనని చూడకుండా ఒక్క రోజు కూడా నాకు గడిచేది కాదు. కేవలం కళ్ళతోనే నేను ఆమెను ప్రేమించేవాడిని. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను వేరేలా ఉండేవాడిని, ఇలా కాదు. తెలుసు అంకుల్, మీ ఇంట్లో మీ చిన్నప్పటి ఫొటోస్ చూసాను నేను. అచ్చం హీరో లాగే ఉన్నారు. ఎప్పుడు చూసావు? అన్ని బాగానే గమనిస్తున్నావు. ఏదో మెడల్ తీసుకుంటున్నారు కదా అంకుల్, ఆ ఫోటో చూసాను. నేను చాలా టాలెంటెడ్ అండ్ సిన్సియర్. ఎంత సిన్సియర్ అంటే అసలు ప్రీతిని ఒక్కసారి కూడా టచ్ కూడా చేయలేదు. ప్రీతికి కూడా నేనంటే చాలా ఇష్టం. మరి మీరు పెళ్లి చేసుకోలేదా? లేదు, కావాలనే చేశారో మరెందుకో నాకు తెలీదు, కానీ అసలు ఎలా జరిగిందో నాకు తెలీదు. ఏమైంది? ప్రీతి చనిపోయింది. ఏంటి, ప్రీతి చనిపోయిందా? ఎప్పుడు అంకుల్? అప్పుడే నా డిగ్రీ అయిపోయాక. ఎగ్జామ్స్ అయిపోయాయి, ప్రీతికి ప్రపోజ్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను. అంటే మీరు ఇంకా ప్రపోజ్ కూడా చేయలేదా? లేదు. మరి తను మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకెలా తెలుసు? తెలుస్తుంది కదా ప్రీతి. అంకుల్, నేను కారుణ్యాన్ని. ఓ సారీ. తెలుస్తుంది కదా కారు, తను నన్ను చూసేది అస్సలు చిరాకు పడేది కాదు, ఇంకా సంతోషంగా ఉన్నట్టు అనిపించేది. నన్ను చూసినప్పుడల్లా తనకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నానో లేదో ప్రీతి యాక్సిడెంట్ అయి చనిపోయిందని వార్త వినిపించింది. వెంటనే గబగబా ఇంటికి వెళ్ళి చూశాను. ఇంట్లో శవం, ఏడుపులు. ప్రీతి ఇంకా లేదు కారుణ్య, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రీతి ప్రీతి ప్రీతి.
ఆ రోజు నుంచి ప్రీతి ప్రీతి అని ఏడవని రోజు లేదు. అప్పుడప్పుడు తను గుర్తొస్తున్నప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. అంకుల్, ఏడవకండి. అలా ఆలోచించొద్దు. ఎవరైనా చనిపోవాల్సిందే కదా. కానీ ఎప్పుడు కారు, నేను ఎప్పుడు చచ్చిపోతాను, ప్రీతి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను? ఇన్ని రోజులైంది తెలుసా, ఎన్నేళ్లు గడిచిపోయాయి, ప్రీతి లేకుండా ఒంటరిగా ఉండిపోయాను. తన కోసం పిచ్చివాడిని అయిపోయాను. తను చనిపోయిందని తెలిసాక కనీసం ప్రీతి ఫోటో కూడా లేకుండా పోయింది. ఆ కాలంలో అసలు ఫోటోలే లేవు. శవాన్ని ఫోటో తీసుకోలేను కదా. బాధపడకండి అంకుల్, మీరు ఏడవకండి. నాకు ఏడుపు వస్తుంది. వద్దు ప్రీతి, నువ్వు అసలు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను ప్రీతి. అంకుల్, అవును ప్రీతి, నువ్వు హ్యాపీగా ఉండాలి. సారీ ప్రీతి, నాకు ఇలా బాధగా అనిపించినప్పుడు నేను ఇందాకే మాట్లాడతాను. నా ఎమోషన్స్ ని ఆపుకోలేను ప్రీతి. సారీ. గుడ్ నైట్ ప్రీతి, పడుకో. మళ్ళీ రేపు కాల్ చేస్తాను. గుడ్ నైట్ అంకుల్. పాపం అంకుల్ ఎంతగా ఏడుస్తున్నాడు. అందుకే ఈ దేవుడు అంటే నాకు అస్సలు నచ్చట్లేదు. పాపం ప్రీతి, తాను కూడా ఎన్ని ఆశలు పెట్టుకుందో అంకుల్ మీద. ఇప్పుడు ప్రీతి బ్రతికుంటే అంకుల్ ఎంత బాగా చూసుకునేవాడు. మరి తర్వాత ఏమైంది? చాలా ఏళ్ళు పిచ్చోడిని అయిపోయాను, ఏడ్చానని చెప్పాడు. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టున్నాడు అంకుల్. నా నోరు కోరికే ప్రీతి ప్రీతి అంటున్నాడు. తాగిన మత్తులో మర్చిపోతున్నట్టున్నాడు. పాపం అంకుల్. అంకుల్ని ఓదార్చేవారే లేరా? ఒక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు పాపం. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరు? అమ్మా, నేను అంటే మా ఆయన సార్ దగ్గర పనిచేస్తాడు. ఒక్కసారి ఇక్కడికి వచ్చారు కదా మీరు, నేను మిమ్మల్ని చూశాను. అవునమ్మా, మేమే, మా ఆయన నేను ఇద్దరం వచ్చినాం. సరే, ఏంటి పని? అమ్మా, నాకేమన్నా పని ఉంటే చెప్పుండ్రమ్మా. ఇంట్లో ఆడోళ్ళు చేసే పని, ఏమన్నా బోలు తోముడో వంట పని లేకపోతే ఏమన్నా చేస్తామ్మా. నాకు ఉద్యోగం మొన్నటిదాకా వంట పని ఉండే. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు ఖాళీ చేసి. ఓ 5-6 ఏళ్ల నుంచి చేస్తున్నా వాళ్ళ దగ్గరనే. ఇప్పుడు ఏం పని లేదమ్మా. మీ ఇంట్లో ఏమన్నా పని ఉంటే. ఎవరు? సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి? అయ్యగారు, నాకేమన్నా పని ఉంటే ఇప్పియండి అయ్యగారు. అమ్మని అడగడానికని వచ్చిన. ఇంట్లో ఏమన్నా వంట పని ఇంకేమన్నా పని ఉంటే చేస్తా అని. ఇలా డైరెక్ట్ గా వచ్చి అమ్మని అడుగుతావా? పర్లేదండి, నాకు ఒక అమ్మాయి కావాలనే చూస్తున్నాను. నాకు కొంచెం ఇంట్లో పనులకి హెల్ప్ అవుతుంది కదా. వంట మనిషి ఉంది కదా ఆల్రెడీ. వంటకు కాదండి, ఏవైనా చిన్న చిన్న పనులకు అసిస్టెంట్ లాగా ఏది చెప్తే అది చేయడానికి. సరే, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతాను. థ్యాంక్స్ అమ్మా. వెల్కమ్. సీత. వెళ్తున్నానండి. అమ్మగారు ఎంత మంచిగా ఉంటుంది అయ్యగారు. సీత అంటే సీతాదేవి లెక్కనే ఉన్నది, లక్ష్మీదేవి లెక్క కనిపిస్తుంది నాకైతే. సరే ఆపు, అట్లా ఊరితే నీకు ఎక్స్ట్రా పని ఎవరు ఇక్కడ? ఏంటి ఇంతకీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యో, ఇప్పుడే చెప్పాను కదా అయ్యగారు, నాకేమైనా పని ఇప్పిస్తారేమోనని వచ్చాను. చూడు, వాడికి కూడా చెప్పు, ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. నా పేరు చెప్పి డబ్బులు అడుకుంటున్నాడట. అయ్యో, ఈయన ఇక్కడనే ఉన్నాడు సారు, ఇంటి ముందట. ఒకసారి విలువన్న ఫోన్ చేసి. రమ్మను వాణ్ణి. హలో, ఉన్నవా? ఎడదొచ్చినావు? ఇగో సార్ వచ్చిండు, నాడు నేను పిలుస్తాడు. తొందర నాడు, ఇక్కడ సార్ వెయిట్ చేస్తాడు. చెప్పిన అయ్యగారు, వస్తున్నాడు. సారు, ఏంద్రా నువ్వు ఏం నాటకాలు ఆడుతున్నావు? అయ్యో, ఏమైంది సారు? నేనేం నాటకాలు ఆడినా? నా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నావట, ఏంది? ఏమనుకుంటున్నావు? అది కాదు సారు, కొంచెం అర్జెంటుగా అవసరం ఉండే. అవసరం ఉంటే అట్లా ఇష్టం ఉన్నప్పుడు డబ్బులు అడుగుతావా? ఏమనుకుంటున్నావు? ఇది ఏమన్నా సత్రం అనుకుంటున్నావా? ఇష్టం ఉన్నప్పుడు అడుక్కొని డబ్బులు తీసుకోపోవడానికి? అర్జెంటుగా అవసరం ఉండేనట. చూసినావా అమ్మా? ఏంది వీడు? నువ్వు కూడా అంతేనా? అసలు ఈయన తీసుకున్నట్టు నాకు తెలియదు సారు. అవురా దరిద్రుడా, సార్ దగ్గర సార్ పేరు చెప్పి పైసలు తీసుకున్నావా? సిగ్గున్నారా నీకు? సార్ మనకి ఎంత సాయం చేసిండు, సిగ్గులేని వాడుకోవు. సార్ నన్ను క్షమించండి సార్,
నేను ఎప్పుడన్నా అవసరం ఉండి పిలిస్తే రా, పని చెప్తే చెయ్యు, పని చెయ్య అంటే ఇక్కడ నుంచి గెట్ అవుట్. అంతేగాని ఇట్లా నువ్వు ఇష్టం ఉన్నప్పుడు డబ్బులు తీసుకెళ్తానడు, డబ్బులు ఇవ్వనడు, నాటకాలు ఆడినావు అనుకో, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? అవునమ్మా, ఎంతమంది మీ ఇంట్లో? నేను ఈయనే నా బిడ్డ సారు, ముగ్గురమే ఉంటాం. ముగ్గురికి ముగ్గురు ప్రాణాలతో ఉండాలని ఉన్నదా లేదా? అయ్యో సారు, గట్లా అనకుండ్రి, మీ బాంచనం ఏదో తెలియక చేసిండు తప్పు. నేను చెప్తా సారు, ఇంకోసారి అట్లా వేయకని. ఈ ఒక్కసారి క్షమించండి. సిగ్గున్నదిరా కొంచెమన్నా నీకు? సిగ్గు లేని విధవా, ఇట్లాంటి వేషాలు నాకు గిట్ట కనిపించినాయో ముగ్గురు శవాలు లేస్తాయి. అడిగే నాదుడు ఉంటాడు, చెప్తున్నా. శవాలు కూడా భూమి మీద లేకుండా చేస్తా. సారీ సారు, ఇంకోసారి అట్లా ఎప్పుడు చెయ్య. సారు, మరి ఆ కారుణ్య వాళ్ళ ఇంటికి. ఏ కారుణ్య? అదే సారు, మనం ఆ రోజు పోయినాం కదా. నీకేం చెప్పినా నేను ఒకవేళ నిన్ను పిలిచి ఈ టాపిక్ చెప్తే నువ్వు ఆ టాపిక్ నీవు దాని గురించి మాట్లాడు, అంతే. అంతకు మించి నోరు ఎక్కడన్నా తెరిచినావో నీకు ఈ కారుణ్య మ్యాటర్ కి అసలు సంబంధమే లేదు ఇంకా. అర్థమైందా? అర్థమైంది సారు. నువ్వు ఇంకోసారి ఈ విషయంలో జోక్యం కాకు. మళ్ళీ అమ్మాయి దగ్గరకు పోయి ఏమన్నా చెప్తావా? ఏ లేదు సారు, నేనేం చెప్పా, ఎవరికేం చెప్పా. బతుకు మీద ఆశ ఉంటే ఉండు, లేకపోతే చెప్పు. భూమి మీద నీ ఎండుక కూడా లేకుండా చేస్తా. వద్దు సార్, నీ బాంచను. నా బిడ్డ పెళ్లికి ఉన్నది, దానికి పెళ్లి చేయాలి. నీ పేరేందమ్మా? స్వప్న సారు, తప్పైంది సారు, మమ్మల్ని క్షమించండి. మేము ఇక ఇటు కనవడం. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసేవని అడిగితేనే వస్తాం, అంతే. స్వప్న, నువ్వు మా ఇంట్లో పని చెయ్యి, అమ్మ చెప్పింది కదా. సారు, పర్సనల్ అసిస్టెంట్ కి ఉండు. అమ్మ ఏది చెప్తా చేయాలి, అర్థమైందా? నెలకు 50,000 ఇస్తా. ఏం పని సారు? చెప్పినా కదా, అమ్మ ఏది చెప్తా చేయాలి. అట్లనే సారు. నీకు చేయొచ్చే పనులే, చెయ్యరాని పనులు కాదు, అర్థమైందా? అర్థమైంది సారు, మీరు ఏం చెప్తే అది చేస్తా. నేను కాదు, అమ్మ గురించి చెప్తున్నా. సరే సారు. లోపలికి నాడు, అమ్మతోటి మాట్లాడు. రేపటి నుంచి వస్తా అని చెప్పు. ఈ బాంచని దండాలి సారు. ఎక్స్ట్రా వేసినట్టు ఏమన్నా నాటకాలు ఆడినట్టు అనిపించాలి. చెప్పినా కదా, ఒక్కరు తప్పు చేస్తే ముగ్గురు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ముగ్గురు అంటే ఎవరు? నువ్వు, నీ మొగుడు, నీ బిడ్డ. అర్థమైందా? బిడ్డ నా కొడుక? బిడ్డనే సారు. బిడ్డ ప్రాణాలు, నీ ప్రాణాలు, నీ మొగుని ప్రాణాలు ఎక్కడున్నాయి? అర్థమైంది కదా? అర్థమైంది సారు. నేను నా క్రమశిక్షణలో నేను ఉంటా. ఇక వాడేమన్నా తప్పు చేస్తే మాకు సంబంధం లేదు. వాడేమన్నా వేసుకోండి, నేను చెప్తున్నాడు సారు. అన్ని చంపి పొంద పెట్టినా నేనేమనుకోను. నువ్వు బయటకు నాడు. ఏయ్ సారు, మా డ్రైవర్ ఇంకొన్ని రోజులైతే దుబాయ్కి పోతాడు. ఆ ప్లేస్ లో నిన్నే పెట్టుకుంటా, అర్థమైందా? సారు, థ్యాంక్ యూ సార్. మంచిగా ప్రాక్టీస్ చేయి, డ్రైవింగ్ మంచిగా నేర్చుకో. నాతోటి ఎవరైనా సరే మంచిగా ఉంటే నేను వాళ్ళతోటి మంచిగా ఉంటా. ఎక్స్ట్రాలు చేసినట్టు తెలవాలి, వాళ్ళని పాతాళంలో కనగదొక్కుతా. అర్థమైందా? మంచిగా అర్థమైంది సారు. పోతున్నా నీ బాంచను, వెళ్ళు. కారుణ్య గురించి అడుగుతున్నాడు. అసలైతే ఎలా పార్టీ చేసుకునే మూడు. కారుణ్యని ఒక మెట్టు ఎక్కిచ్చేసిన. నేను చెప్పేవన్నీ నమ్ముతోంది. ఇక కారుతోటి నేను ఏమైనా చేసుకుంటా, నా ఇష్టం ఉన్నట్టు మార్చుకుంటా. ఎవడన్నా వేలు పెట్టడానికి చూసిండో ఆడు చచ్చినట్టే నా చేతిలో. అమ్మా, బీపీ చెకప్ చేయించుకుంటున్నావా అని? ఏం చేయించుకోడరా ఊకే, ఎప్పుడు చూసినా ఎక్కడనే వస్తా ఉంటది. గోళీలు వేసుకుంటానా కదా, గోళీలు వేసుకుంటే ఏం కాదు. హాస్పిటల్ కి ఒకసారి పోయేద్దాం పన్నాడు. ఆ కొలెస్ట్రాల్, బీపీ అన్ని ఎక్కువైతున్నాయి. బాగా తింటున్నావు. ఏడో తింటున్నారా? మస్తు లిమిట్ గానే తింటానా. అదే అమ్మా చెప్తాను, హార్ట్ అటాకులు మన్ను దుబ్బలు వస్తాయి పన్నాడు. ఏం రావురా, నేనేమన్నా రంది పెట్టుకుంటానా? లెక్క రంది పెట్టుకుంటే హార్ట్ అటాక్ వచ్చి పుట్టుకు అంటది. నీ అత్త గట్లనే ఏమైనా రంది పెట్టుకొని మూతిట్ట పెట్టుకొని కూర్చుంటుండే, గట్లా కూర్చుంటే కట్ట అవుతుంది. అమ్మా, ఇప్పుడు అవన్నీ గుర్తు ఏకే, నాకు పిచ్చెక్కుతుంది. దీనికి ఏడ పని పాటు ఉంటాయి కదా, ఎందుకే అక్క బీడీలు చేయకన్నావు దాన్ని? అట్టి అనేది తినుకుంటా కూర్చుంటది. ఏం పని లేకపోతే ఆకలి అవుతుంది అంటది. సోపాలు పడుకుంటే ఏదో చేసుకుంటుంటాయి కదా బీడీలు, ఎందుకు ఆపేయమన్నావు? అమ్మా, నువ్వు రేపటి నుంచి వాకింగ్ పోవాలి చెప్తున్నా. ఏ ఇంట్లో తిరుగుతాలేనా బిడ్డ, ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లకు, ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ లకు. లేదు లేదు, నువ్వు రోజు ప్రొద్దున గంట సేపు వాకింగ్ చేస్తానే నేను కూడా వస్తాం. తమ్ముడు నేను కూడా ముగ్గురం కలిసి వాకింగ్ చేద్దాం. ఇక నాకు పరీక్షలు పెట్టుకొని నేను వాకింగ్ చేసుకుంటా కూర్చుంటా. తమ్ముడికి ఎందుకు బిడ్డ వాకింగ్? కంత బక్క ఉన్నాడు, అది ఇంకా బక్కగాడా? వాకింగ్ ఎవరికైనా మంచిదే అమ్మా, కానీ ఇప్పుడు అద్దులే, పరీక్షలు ఉన్నాయి కదా. ఏమైందిరా ప్రొద్దున లేచి చదువుతలేవు? నా సంగతి పక్కకు పెట్టాక
నీ జేఈ ఎటువా పొద్దున్న లేచి చదివేదానివి 4కి 3:30కు, రాత్రి 12 దాకా చదివేదానివి. ఏమైంది అక్క? రాత్రి కూడా లైట్ తొందరనే బంద్ చేసుకోమంటున్నావు. ఇవాళ ప్రొద్దున 10కి లేచినావు. ఏమైంది, చదువుతలేవా? వాటి ఎంసెట్ రాస్తావా? ఏమోరా, అంత మైండ్ అంతా ఎట్లనో ఉన్నది, చదువు బుద్ధి అయితలేదు. ఎందుకే బిడ్డ కష్టపడడు చదువుడు? దీనికి తేరగా రావాలి పైసలు, కష్టపడద్దు. నాన్న ఎట్లా కష్టపడేటోడో నాకు తెలుసు. అసలు నేను చిన్నప్పటి నుంచి నాన్నని పట్టించుకోలే. నాన్న ఎంత బాధపడుతుండో తెలియదు నాకు. తర్వాత నాన్నతోటి తిరుగుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, నాన్న పనికి నేను కూడా ఓడి స్టార్ట్ చేసినో, అప్పుడు తెలిసింది నాకు. ఆ కష్టపడ్డ రోజు రాత్రి నేను ఎంత సంతోషంగా నిద్రపోయినా తెలుసా అమ్మా? ఆ పైసలు నాన్న చేతికి ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతుండే నాన్న. నేను అంతకన్నా రెట్టింపు సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని. నీకేమో తేరగా రావాలి పైసలు. ఎట్లా తినబుద్ధి అవుతుందో, ఏం చేయబుద్ధి అవుతుందో. అరే, నువ్వు అమ్మని చూసుకోవాల్సింది పోయి అమ్మని ఉంటే అంటవేంద్రా? నువ్వు కూడా అంతేటో మొత్తం మారిపోయినావు అక్క. చదువుతలేవు, చేతలేవు, ఏందో నవ్వుకుంటాను, నీది నువ్వే ముచ్చట్లు పెట్టుకుంటాను. ఏమైంది అక్క? ఇక అభి అన్న అంటే నీకు మస్తు ఇష్టం కదా. ఆ అభి అన్నతో ఎందుకు మాట్లాడతలేవు? మొన్న వచ్చినప్పుడు చక్కగా మాట్లాడలేవట. ఎవరు చెప్పిండ్రా నీకు? ఆడే చెప్పిండా? వాడు చెప్పిండా? గట్లంటున్నావేంది? వాడి సోపతి వీడి సోపతి వాటి బంద్ చెయ్యి, అర్థమైందా? నీది నువ్వు ఉండు, నీది నువ్వు చదువుకో. నా గురించి కూడా ఆలోచించిన అవసరం లేదు. నాకు తెలుసు ఎవరితో ఎట్లుండనో, ఎవరితో ఎట్లా మాట్లాడనో. గది గది నా బిడ్డ అంటే. ఇది ఒకటి. అది ఏం చేసినా దానికి వంత వాడుకుంటూ కూర్చుంటుంది. మొన్నటి దాకానేమో దాన్ని ఇష్టం ఉన్నట్టు తిట్టింది. ఇదేమో అది నా తల్లే కాదన్నది. ఇప్పుడేమో తల్లిని పట్టుకొని ఎగురుతుంది. ఏందో ఏమో జనాలు. సరే పోయి నువ్వైతే చదువుకోపో. ఏమన్నా చదివి ఉద్యోగం కొట్టడానికి ట్రై అయ్యి, గీసంటి కాదు మాటలు. పో చదువుకపోరా, ఆయనతో 3 ఎగ్జామ్లు రాయిపో. ఇక మీరు చెప్తేనే చదువుతాయి, మీరు చెప్తేనే రాత్రి. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాయన్నది మహానుభావురాలు. రాసింది, పరేషాన్ అయినా. జేఈ రాస్తా అన్నది, పరేషాన్ అయినా. ఇప్పుడేమో చదువుతాను లేదు, ఇంకా పరేషాన్ అవుతున్నా. ఇక రేపేమంటుందో మళ్ళా అక్కగారు. మాటలు ఎక్కువైతున్నారా నీకు? నడు. అంకుల్ ఈరోజు నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నాడు. ఏం సర్ప్రైజ్ అబ్బా? బిడ్డ నంగోడు చెప్ప అంటానా? వాళ్ళన్నట్టు విలువు. సరే అమ్మా. అంకుల్ మర్చిపోయిందా ఏంటి? ఒకసారి అంకుల్ కి ఫోన్ చేయాలా? ఫోన్ చేస్తే ఏమన్నా అనుకుంటాడా? చిచి, అట్లా అసలు అనుకోడు. అంకుల్ ఇప్పటికీ నాతోటి ఎన్నిసార్లు చెప్పిండు, నువ్వేమన్నా నాకు ఇష్టమే అని. నువ్వేం మాట్లాడినా నేనేం తప్పు తీసుకోనని అన్నాడు. ఫోన్ చేస్తా. హలో అంకుల్. హాయ్ రా కారుణ్య. హాయ్ అంకుల్. మళ్ళీ ప్రీతి అని పిలుస్తారేమో అనుకున్నాను. ఎందుకురా? నేను ఎప్పుడైనా ప్రీతి అని పిలిచానా నిన్ను? నిన్న రాత్రి అంతా ఫోన్ లో అదే పని, ప్రీతి ప్రీతి అంటున్నారు నన్ను. అవునా? ప్రీతి ఎవరైనా మాత్రం మనకు. ఎందుకు అంకుల్? లేదురా, అది నా మనసు. నా మనసు నా దగ్గరే ఉంటుంది. ఎవరికి దాన్ని షేర్ చేయలేను. ఎందుకు అంకుల్ అలా అంటారు? నాతో అన్ని షేర్ చేసుకుంటానన్నారు. మీకు ఒక విషయం గుర్తులేనట్టుంది. మీరు నిన్న రాత్రి తాగేసిన మత్తులో ప్రీతి గురించి మొత్తం చెప్పేశారు నాకు. వాట్? ప్రీతి గురించి చెప్పేశానా? నిజంగానా కారు? అవును అంకుల్, మీ లవ్ స్టోరీ చెప్పేశారు. కానీ ప్రీతి చనిపోయాక మీరు ఆ బాధల నుంచి బయటికి ఎలా వచ్చారు? ఈ బిజినెస్ ఇదంతా సక్సెస్ ఎలా అయ్యారు అంకుల్? నాకు తెలుసుకోవాలనుంది. ఈ రోజు అడిగావు కాబట్టి చెప్తున్నాగా. ఎందుకు అంకుల్? వేరే రోజు అయితే చెప్పకపోయేవారా? అవును. ఎందుకు? ఎందుకంటే ఈ రోజు నా డార్లింగ్ ప్రీతి బర్త్డే. తను పుట్టిన రోజు ఇది. అవునా? ప్రీతి పుట్టినరోజా? ప్రీతి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంకుల్. హ్యాపీ బర్త్డే ప్రీతి గారు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ రోజు అప్సెట్ గా ఉన్నాను. ఎందుకు అంకుల్? నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, అది ఇంకా రెడీ అవ్వలేదు. ఏం సర్ప్రైజ్? అసలు ఎందుకు? అయినా నేను నిన్న రాత్రి మిమ్మల్ని మీరు నాకు సాయం ఎందుకు చేస్తున్నారో అడిగితే మీ లవ్ స్టోరీ చెప్పారు. నాకు ఆన్సర్ మాత్రం చెప్పలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం చెప్తానులే ముందు ముందు. ఏంటో అంకుల్ మీరు సర్ప్రైజ్ అంటారు, లవ్ స్టోరీ అంటారు, ఏంటో అంటారు, ఏంటో అంటారు. నాకేం అర్థం కాదు. నువ్వు చాలా క్లెవర్ అనుకున్నాను, అర్థం కాదంటున్నావు. మీరు సరిగ్గా చెప్తేనే కదా అంకుల్ అర్థం చేసుకునేది. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి? ఎందుకు అప్సెట్ అయ్యారు? నీకు ఒక ఫ్లాట్ బుక్ చేశాను. ఏంటి అంకుల్ అది? ఒక ఫ్లాట్ బుక్ చేశాను బేటా, అపార్ట్మెంట్ లో. ఏంటి అంకుల్? ఫ్లాటా?
అంటే ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ అయింది. అందులో నీ పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ చేశాను. నా పేరు మీద ఫ్లాటా? అంటే ఇల్లు? హ్మ్. అది ఈ రోజు నీకు గిఫ్ట్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంటీరియర్స్ చేపిస్తున్నాను, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కనీసం క్లీన్ చేస్తే బాగుండు, అది కూడా చేయలేదు వాడు. ఇంకా వారం రోజుల్లో అయిపోతుందట. ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? ఆ ఫ్లాట్ ఎందుకు నాకు? హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ ఉంటావు, నీ ఇంట్లో నువ్వు ఉంటావు. అందుకే అది మిస్ అయింది కాబట్టి ఒక గోల్డ్ చైన్ పంపిస్తున్నాను. గోల్డ్ చైనా? ఏంటి అంకుల్ మీరు? గోల్డ్ చైన్ వద్దా? మరి నీకేం కావాలో చెప్పు. నీకేమిష్టం అసలు? ఎందుకు అంకుల్ నాకు ఇవన్నీ? డబ్బు సాయం చేస్తున్నారు, అది చాలు. లేదు ప్రీతి, నేను నీకు ఏది ఇచ్చినా తక్కువే. అంకుల్ మళ్ళీ ప్రీతి అన్నారు నన్ను. ఓ, అసలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రోజు నా ప్రీతి బర్త్డే. నిజం చెప్పనా కారు, చెప్పండి అంకుల్. నువ్వు అచ్చం నా ప్రీతిలానే ఉంటావు తెలుసా? ఏంటి? అవును కారు, నేను ఫస్ట్ టైం ఆ రోడ్డు మీద చూసినప్పుడు నా ప్రీతిని చూసినట్టే అనిపించింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే కారు ఆపేశాను. నీకోసం వస్తే నువ్వు బాధపడుతున్నావు. మీ నాన్నకి డబ్బు లేకే ఆపరేషన్ చేయించలేదని అర్థమైంది. ఇంకా నిన్ను బాధ పెట్టలేకే ఆ రోజు 1,00,000 రూపాయలు ఇచ్చాను. కానీ ఇంటికి వెళ్ళిపోయాక మొత్తం నీ ఆలోచనలే. నా ప్రీతి మళ్ళీ పుట్టిందేమో. అంకుల్ అవును ప్రీతి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా ప్రీతివి. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావు. సారీ కారు. ప్రీతి బర్త్డే వేళ నేను నిన్న ఒకటి అడగొచ్చా? నా కోరిక తీరుస్తావా? ఏంటి అంకుల్? నేను నిన్ను ప్రీతి అని పిలవచ్చా? పిలవండి అంకుల్, దాందేముంది. నన్ను ప్రీతి అని పిలవండి, నన్ను మీ ప్రీతి అనుకోండి. థ్యాంక్స్ ప్రీతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. ప్రీతి మిమ్మల్ని జై అని పిలిచేది కదా? అవును ఐ లవ్ యూ జై. ప్రీతి, అవును జై, ఐ లవ్ యూ సో మచ్. ప్రీతి, నువ్వేమనుకుంటున్నావో కానీ ఇది నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. మళ్ళీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు నా కోసమే పుట్టావు ప్రీతి. ఐ నో దట్. ఎంత బిజినెస్ వర్క్ లో కూడా, ఎంత బిజీ లైఫ్ లో కూడా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను చూడు. ఇప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను, టైం అడిగి బయటకు వచ్చాను తెలుసా? అంకుల్ వద్దు ప్రీతి, నన్ను జై అని పిలువు, అంకుల్ అని పిలవకు. ఆ ఫ్లాట్ ఇస్తే బాగుండు, ఈ రోజు రెడీ అయితే బాగుండు. పర్లేదు జై, దాని గురించి ఆలోచించకు. అది ఎప్పుడైనా వస్తుంది కదా, పూర్తయ్యాక వెళ్ళొచ్చులే. లేదు ప్రీతి, నేను 1 ఇయర్ యుఎస్ వెళ్ళిపోతున్నాను. ఏంటి? అవును, 4 డేస్ ఉంది అంతే. 4 డేస్ లో యుఎస్ వెళ్ళిపోతాను. జై, యూఎస్ వెళ్ళిపోతావా? 1 ఇయర్? నువ్వేం బాధపడకు. నీకు డబ్బు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నాకు కాల్ చేయి, పంపిస్తాను. అది కాదు జై, నువ్వు వెళ్తానంటే ఒక్కసారిగా ఏదోలా అనిపిస్తుంది. నువ్వు అలా అనకు ప్రీతి, నేను తట్టుకోలేను. ఇలాగే ఫోన్ చేస్తూ ఉంటాను కదా ప్రీతి. ఇది నా పర్సనల్, ఇది ఎవరికి చెప్పొద్దు. చెప్పను జై, వెళ్ళడం అంత అవసరమా? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. లేదురా, వెళ్ళాలి. నాకు నిన్ను విడిచిపెట్టి వెళ్తుంటే బాధగా అనిపిస్తోంది. జై, ప్రీతి, లవ్ యూ. నువ్వు నా పక్కనుంటే నిన్ను గట్టిగా హత్తుకునేవాడిని. గోల్డ్ చైన్ వస్తుంది ప్రీతి, తీసుకో. బాయ్, మీటింగ్కి లేట్ అవుతుంది. బాయ్ రా. బాయ్. అంకుల్ ఏంటి ఇలా చెప్తున్నాడు? యుఎస్ వెళ్ళిపోతాడా? 1 ఇయరా? అమ్మో, 1 ఇయర్ నేను అంకుల్ లేకుండా ఎలా ఉండను? లేదు, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్తాను, జైని కలవాలి. రేపే వెళ్తాను. మనసు భారంగా అయింది ఎందుకు? ఇలా అందరిపైన ఎమోషన్స్ పెట్టుకుంటున్నాను. వాళ్ళకి దగ్గర అయ్యేసరికి దూరం అయిపోతున్నాను. అమ్మో దేవుడా, జై యుఎస్ కి వెళ్తే పర్లేదు, కానీ ఏం కాకుండా చూడు. నా నుంచి అందరినీ వేస్ట్ చేయకు. జైకి ఏమైనా అయితే నేను కూడా చచ్చిపోతాను.
ఇది రివిజన్ అయితే 5 సార్లు అయిపోయింది. ఫిజిక్స్ ఫిజిక్స్ ఇంకా 10 సార్లు చేసినా తక్కువే. ముందు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. నీట్ లో ర్యాంక్ ఫిజిక్స్ తోనే పోతుందట. ఆకాష్ చెప్పాడు. డౌట్ ఉంటే మిమ్మీ ఫోన్ తో కాల్ చేస్తాను అత్త ఫోన్ కి. అత్త అయితే రోజు నాతో మాట్లాడుతుంది, రోజు మోటివేట్ చేస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో ఇలా చదువుతుంటే, అత్త మోటివేట్ చేస్తుంటే. నీట్ బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అప్పుడు అత్త ఇంకా సంతోషపడుతుంది. అమ్మో, ఇది నా భవిష్యత్తు. నీట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే అమ్మని ఎలాగైనా ఒప్పియగలను. పెళ్లి చేసుకోను, డాక్టర్ చదువుతానని. నాకు ప్రియా అత్త సపోర్ట్ ఉంది. ప్రియా అత్త ఏదైనా చదివిస్తానంది. ఒకవేళ నీట్ లో ర్యాంక్, అమ్మో, నెగిటివ్ గా అసలు మాట్లాడను. నేను ఇంత బాగా ప్రిపేర్ అవుతున్నాను, రాకుండా ఎందుకుంటుంది? రాకపోతే అప్పుడు చూద్దాంలే. ఎప్పుడైతే నేను చదువుకుంటాను. రాకపోతే డిగ్రీ చదువుతాను, ఏముంది దాంట్లో? రాకపోతే ఫస్ట్ ఇయర్ నుంచే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతాను. డిగ్రీ అయ్యేలోపు ఎగ్జామ్స్ రాస్తాను. టీచర్ జాబ్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను. కారు అయితే అసలు ఫోనే చేస్తలేదు. అసలు నేను ఉన్నా అనుకుంటుందో చచ్చిపోయినా అనుకుంటుందో. ఫోన్ చేస్తే మాట్లాడతలేదు. ఆ బర్రెదానికి ఫోన్ చేస్తే వాళ్ళ బిడ్డకి ఇయ్యచ్చు కదా, ఇస్తానో లేదు. అలా వినబడతలేదు అని పెట్టేస్తుంది కావాలనే. అభితో కూడా సరిగ్గా మాట్లాడలేదట. పిచ్చి మొహంది, దానికి ఏమైందో ఏమో. ఏమన్నా గాని ఎగ్జామ్స్ అయితే రాసింది, జేఈ కూడా రాస్తుందట. రాయు, నీకు మంచి ర్యాంక్ వస్తుందో నాకు మంచి ర్యాంక్ వస్తుందో చూద్దాం. ఎప్పుడు నువ్వే తెచ్చుకుంటావు కదా మార్కులు, ర్యాంకులు. ఇప్పుడు నేను మంచి ర్యాంక్ తెచ్చుకొని అభి నన్ను మెచ్చుకునేటట్టు చేస్తా చూడు. ఇది మాట్లాడకపోయేసరికి అభి ఏం చదువుతున్నాడో ఏంటో. ఎవరేమన్నా చేసుకొని నా బతికి అష్ట దరిద్రంగా ఉన్నది. ఒక్కళ్ళ గురించి ఆలోచించద్దు ఇలాంటి టైంలో. హలో, ఏందే ఏమో కసురుకుంటాను హలో అంటే? ఏందే అంట కసురుకున్నట్టానే? ఏందో చెప్పు. ఇగో ఈడ మీ వదినింటికి వచ్చిన, పెళ్లికి రా 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 అని బతిమలాడింది బాగా. పెళ్లికి తయారై వచ్చినావా అయితే? ఆవు, నీ బట్టలు కూడా తెచ్చిన. ఎప్పుడు వస్తానా మరి? మెల్లగా ఆస్తా గాని నువ్వైతే మంచిగా మాట్లాడుచారా. మీ ఆయనతోటి మంచిగానే మాట్లాడతానా. మీ అవ్వతోటే, నాతోటి కాదు. దాన్ని చూస్తేనే నాకు కింది నుంచి మండుకత్తది. ఇగో నేను చెప్పేది నువ్వు, ఇది పైసలు ఇస్తా అన్నప్పుడు ఆ ముసలి అద్దంటే గిట్ట నీ రోగం తిరుగుతుంది. చెప్పింది నువ్వు, ముసలి దాంతో కూడా మంచిగా ఉండు. ఇగో మీ వదినే నువ్వు అనుకున్నట్టు కాదు. ఎవరు చెప్పినా అయినది. ఆమె సుఖం ఆమె చూసుకుంటది. నా బిడ్డ నా బిడ్డ అని బిడ్డ మొగుడు ఆమె ముగ్గురే. ఇంకా మొగుడు నెడ పట్టించుకుంటది. బిడ్డ ఆమె ఇద్దరే. మీ అవ్వ చెప్పినట్టు అస్సలు వినది. పెళ్లికి వచ్చేసినావా అయితే? పెళ్లి పనులు మొదలు పెడతావా? ఇగో నువ్వు నాటకాలు ఆడకు. వచ్చిన పని ఏందో చూడాలి. నువ్వు ఎప్పుడు అడుగుతావో, మరి పైసలకి ఎప్పుడు ఎసరు పెడతావో, అది ఎప్పుడు పైసలు ఇస్తుందో. నాకు ఒక 5,000 కొట్టు. నీ అవ లక్షలు పంపుతాను, 5,000 అని అడుగుతావేందే? అవన్నీ ఏం చెప్తాను? మీ వదిన చూసినావు కదా అన్న ఎట్లా జమ చేసిందో. నేను నా పొరాలకు జమ చేయొద్దా? 5,000 దేనికి? బ్యూటీ పార్లర్ పోయి వచ్చిన. ఇంకా అవసరమా అనే బ్యూటీ పార్లర్ కి? ఓ నన్ను పల్లెటూరు అంటారు కదా. మీ అవ్వకు జలకిద్దామని బ్యూటీ పార్లర్ పోయి జబ్బల జాకెట్ వేసుకొని వచ్చిన. నీ అవ నువ్వు జబ్బల జాకెట్ అనుకుంటా మాట్లాడితే నాకెట్లా అవుతుంది? చాలా మస్తు అవుతుంది. ముందు పైసలు ఎట్లా గుంజానో గజ్జుడు. నేను పనిలేక వచ్చిన అనుకుంటాను వీరాక. పురాణాలను ఏం చేసినావే? మా అమ్మ దగ్గర ఉంచి వచ్చిన. పెళ్లి వరకు తీసుకొస్తా అయిపోయి. పోరాడు మంచిగానే ఉన్నాడు కదా. మంచిగా ఉన్నాడు కానీ ఆడ అవులే పోరాడు. మరి ఏదో చిన్నగా నీళ్ళక పని చేసుకునేటోనికి ఇయ్యక మొత్తానికి అవలేదానికి ఇచ్చిన అవసరమా? ఆడపిల్ల పాపం కదా. నీకెందుకే? దాన్ని నేను మంచిగా చూసుకుంటా. దాన్ని చూసుకునే బాధ్యత నాది. ఓ ఇక మీ అన్న బిడ్డను నీ బిడ్డ లెక్కనే చూసుకుంటావు కదా. మరి ఏమనుకుంటానవే? శృతి అని పేరు పెట్టిందే నేను దానికి. ఇక నా బిడ్డ కాదా? సరే మరి ఏం చూసుకుంటావో ఏమో. పట్టు, నేను పోతాను లోపలికి. పో ఊకు కేపి సొర్రకు ఫోన్లా ఎవరన్నా వింటారు. మళ్ళా మొదటికి మోసం వస్తుంది. అక్క అక్క మల్లికక్క. అబ్బో, ఇప్పుడే దిగబడ్డది కదా గ్యారది. మల్లికక్క అని వెళ్తాంది. మొన్నటి దాకా బండ బూతులు తిట్టిపోయింది. దానికి సిగ్గులేదు, దీనికి సిగ్గులేదు. బాబా ఆసన, ఎలకలు చచ్చిపోయిన పెంట వాసన. దొంగ ముండలు ఏడ పడితే అడ తిరుగుతాండు. అలా చూస్తేనే కక్కతో నాకైతే. దీన్ని లేవట్టెత్తేయాలి. నమ్మనంగానే వచ్చి మునిగింది. దాని బ్యాగ్ చూడు ఎంత పెద్ద సూట్ కేసు పట్టుకొచ్చిందో. ఇటువంటి సూట్ కేసు ఒకటి ఇయ్య నాకంటే
ఏం లేదు, ఆడు పంపినాయన్ని సజ్జ మీద దాత్తది. నా కొడుకు సంపాదించిన సొమ్ముతోటే తినుకుంటా ఎగురుతా అంటారు దొంగ ముండలు. నా మీద ఎగురుడు మళ్ళా. నా మొగుడిని నాకి పెట్టిండ్రు దరిద్రపు ముండలు. నా పొరగాళ్ళకి లేకుండా చేసిండ్రు. వాళ్ళ నాశనాలు గాను, వాళ్ళ శవాలను కుక్కలు వీక్క తిన, వాళ్ళ శవాలు నీళ్ళలో కొట్టుకపోను. అగో మంజుల, ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చింది దొంగ ముండ, వారం ముందే. ఆ బావా, అంత మంచిదేనా బావా? మంచిదా మంజుల, దా లోపలికి రా. నేను లోపలికి రా తప్ప. అక్కేది బావా, అప్పటి నుంచి పిలుస్తానా సప్పు లేదు. షాపులా కూర్చున్నది, నేను ఇటు వచ్చినా అది అటు పోయింది. ఓహో, షాప్ పెట్టిందట కదా, మంచిగా నడుతుందా బావా? అయ్యా గట్లనే అర్థం మంజుల. బిడ్డ మంచిగా ఉన్నదా? ఆనే ఉన్నదా అది శృతి? ఆవు ఆన్నే ఉన్నది, ఏదో నీ పెళ్లికి ఎప్పుడు ఎలా పడుతుంది. అయ్యో, అది ఇంక ఒప్పుకుంటానే లేదు కాదు. ఇప్పుడు అదొక పెద్ద పని. మా ఒప్పుకుంటా తీ బావా. అందరూ గట్లే అంటారు, పెళ్ళొద్దు పెళ్ళొద్దని. తీరా పెళ్లి సూపులు అయినాక పెళ్లి చేసుకుంటారు, పోతారు. నువ్వేం రంది పెట్టుకోకు, మీ తమ్ముడు వస్తాడు కదా, మా చూసుకుంటాడు. ఇక వాని మీద నమ్మకంతో ఓని పడతాను, నేను నమ్మకురా లంబడి కొడుక అంటే ఈ లంబడి కొడుకు ఈనాడు పెద్ద లంబడి కొడుకు. అమ్మ నువ్వు లోపలికి నాడు, మంజుల నువ్వు నాడు, నేను అక్కను పిలుచుకొస్తావు. మీరు ఇక్కడ ఓట్లాడుకుంటూ కూర్చుంటే ఏంది? సో చూసిండు కదా దోస్తులు, ఇది మన వీడియో. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. మరి చూసారు కదా దోస్తులు, మా అక్క ఎలా మారిపోయిందో. అసలు మా అక్కనైనా అన్నట్టు తయారైంది. ఇదంతా డబ్బు కోసమే చేస్తుందా అక్క? లేకపోతే నాన్న అత్త పంచిన ప్రేమని ఇంకొక వ్యక్తి ఇస్తాడేమో అని ఆశిస్తుందా? ఇది ఎమోషనల్ బాండింగా, ఫినాన్షియల్ బాండింగా? మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు, మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. వీడియో చూసాక మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోని హైప్ చేయండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ దోస్తులు.